ఎంతో టేస్టీగా పెసరపప్పు చారు ఎలా చేసాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాసెస్ అయితే వాటర్ పోసుకొని ఆ తర్వాత చేసి పెట్టుకున్న టమాటా, 2 మిరపకాయలు, పసుపు కూడా వేసుకొని కుక్కర్ అయితే విజిల్ పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక పప్పు అయితే ఇలా ఉడుకుతుంది. ఆ తర్వాత కొన్ని వాటర్ పోసుకొని పప్పును అయితే మంచిగా కలుపుకోవాలి. అది మంచిగా మిక్స్ అయిన తర్వాత చింతపండు రసం కూడా అందులో పోసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత సరిపడా నీళ్ళు పోసుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు, తర్వాత ఉల్లిగడ్డలు, ఒక టమాటా వేసుకొని అయితే స్టవ్ మీద పెట్టుకోవాలి. ఆ తర్వాత కారం, ఉప్పు, పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని మిక్స్ చేసుకొని పప్పు మరిగేంత వరకు ఉండనివ్వాలి. పప్పు మరిగిన తర్వాత పోపు కోసం అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోవాలి. తర్వాత దంచి పెట్టుకున్న ఎల్లిపాయ జీలకర్ర ముద్ద కూడా అందులో వేసి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అందులోనూ ఉల్లిగడ్డ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత అందులో వేసుకుంటే మన పెసరపప్పు చారు అయితే రెడీ అయిపోతుంది.